అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. చూడండి, ఇదంతా ఏం ముందు వేసుకొని వచ్చేది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి యాపాకు అండి. యాపాకు వచ్చేసి నేనే చెట్ల నుంచి తీసుకొని వచ్చి అంతా ఎండబెట్టాను బాగా. ఇది ఎండడానికి 3-4 రోజులు పట్టింది. ఇప్పుడైతే పూర్తిగా ఎండిపోయింది అనమాట. ఇలా చూడండి, బాగా పట్టుపట్ట ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఫ్రెండ్స్, దీని నుంచి మనం చాలా ప్రొడక్ట్లు చేయొచ్చు. అందుకోసం ఫస్ట్ ఇదంతా బాగా ఎండబెట్టుకొని అంత మొత్తం పొడిలాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పొడిలాగా చేయడానికి మేము ముందు తెస్తున్నాం ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలి అనేసి. ఇప్పుడు ఎండిన తర్వాత ఇట్లా మనకు మామూలు మిక్సీలోనే వెలిగిపోతుంది, మనకేం ఇంక వేరే అవసరం లేదు. ఇట్లా అంతా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ ముందుగా పొడి చేసి పెట్టేసుకుంటే దాని నుంచి చాలా ప్రొడక్ట్లు అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఇంకా కూడా చేస్తూ ఉంటాను. దీని గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తుంటా. ఇప్పుడైతే అంతా పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చూడండి, మిక్సీ పట్టేస్తాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మిక్సీ పట్టేసాను కదా. ఇంత పౌడర్ దాని నిండా వేసినా కూడా ఒక 4 స్పూన్ల పౌడర్ వచ్చింది అంతే. ఇలా చూడండి, ఇలా బాగా నూనె పట్టుకోవాలన్నమాట. ఇదంతా పట్టి నేనంతా మిక్సీ పట్టేసుకొని దీని నుంచి ఏం చేస్తాను అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే కంటిన్యూ అవుతుంది వీడియో చూడండి. ఇలా ఫ్రెండ్స్, ఇదంతా వచ్చేసి నేను ఇలా వేపాకంతా చూడండి ఇలా మిక్సీ పట్టేశాను. దీని గురించి కొన్ని ప్రొడక్ట్ చేస్తానని చెప్పాను కదా. నేనేమేమి చేస్తానంటే ధూపం చేస్తానండి. ఈ పౌడర్ యూజ్ చేసి, అంటే ఇది ఒకటే కాదు, ఇందులోకి మళ్ళీ మనం వచ్చేసి కొద్దిగా ఆవు పేడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఎండబెట్టి పొడి చేసుకొని అది కూడా వేస్తాను. తర్వాత కర్పూరం వేస్తాను. తర్వాత వచ్చేసి సాంబ్రాన్ కూడా వేస్తాను ఫ్రెండ్స్. అవన్నీ వేసేసి ధూపంలాగా అలా చేసుకుంటాను. తర్వాత ఇంకొక ఐటెం వచ్చేసి సోపులు తయారు చేస్తారు కదా ఫ్రెండ్స్, ఆ సోపుల్లోకి కూడా ఈ పొడి అనేది వేస్తాను అనమాట. ఆ సోపుల్లోకి వేసినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము చర్మంకి కొద్దిగా వేపాకు తగలడం వల్ల ఏమన్నా అలర్జీ టైప్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది కదా, అలా సోపులోకి కూడా వేసేస్తాను. మరి ఇంకొకటి వచ్చేసి మనం మామూలుగా సున్నపిండి అనేది తయారు చేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ సున్నపిండిలోకి కూడా యూజ్ చేస్తాను. ఇలా ఇంకా చాలా రకాలుగా చేస్తాను ఫ్రెండ్స్. ఇలా అన్ని రకాలుగా చేసుకోవడానికి నేను ముందు వచ్చేసి ఇట్లా బాగా ఎండబెట్టుకొని పౌడర్ అంతా చేసి, ఇది ఒక 2 కేజీలు ఉంటుంది ఫ్రెండ్స్. 2 కేజీలు అయింది. ఇదంతా ఒకసారి ఇలా తయారు చేసేసి పెట్టుకుంటాను అనమాట. పెట్టుకున్న తర్వాత అట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కసారి మనకి ఏది అవసరమైతే అప్పుడు చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలా ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్, మనం వేపాకుతో ఇన్ని ప్రోడక్ట్లు చేయొచ్చు అనేసి. మనం సాంబ్రాన్ లాగా కొద్దిగా ఇంట్లో కూడా వేసుకోవచ్చు. చాలా ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇట్లా వేపాకు వేయడం వల్ల. మనం పెద్దలు పూర్వకాలంలో వచ్చేసి ఇట్లా వేపాకు తీసుకొని వచ్చేసి కొద్దిగా అప్పుడు గడ్డి అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, పసులు అవన్నీ ఆవులు ఉంటుంది కదా, అట్లా కొద్దిగా గడ్డి యాపాకు తెచ్చేసి ఇంట్లో అనేది పెట్టేస్తుంటారు అనమాట. ఏదైనా నెగిటివిటీ ఉంటే వెళ్ళిపోతుంది అనేసి అలా చేస్తూ ఉండ్రి. కానీ ఇప్పుడు మనకు అవన్నీ దొరకవు కదా ఫ్రెండ్స్. అందుకోసం ఇలా వేపాకు కూడా తీసుకొని పౌడర్ చేసి పెట్టుకొని ధూపంలాగా చేసుకున్నా కూడా మనం వేపాకు అనేది ఇంట్లో వేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత చాలా మంచిది కూడా. ఇలా ప్రొడక్ట్లకు అనేది చాలా ఉపయోగపడుతుందండి. నేను ఇలా ప్రొడక్ట్లే చాలా చేస్తూ ఉంటాను ఇంట్లో యూజ్ చేయడానికి. అందుకోసం వచ్చేసి నేను ఇలా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇలా చేయడం ఇష్టమో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి ఈ వేపాకుతో ఇన్ని ప్రొడక్ట్లు చేసేది తెలుసు అన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.